నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలో పేకాట స్థావరంపై పట్టణ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. పోలీసుల దాడిలో మొత్తం 10 మంది వ్యక్తులు పట్టుబడ్డారు. అనుమానాస్పదంగా సాగుతున్న పేకాటపై ముందస్తు సమాచారంతో ఈ దాడి చేపట్టినట్లు తెలిపారు. పట్టుబడిన వారి వద్ద నుంచి 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 3 బైకులు కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పేకాటలో ఉపయోగిస్తున్న 24,400 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పేకాట వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. ఈరోజు సాయంత్రం సాయినగర్ కాలనీలో కుమార్ జగదీష్ గారి ఇంట్లో పేకాట ఆడుతున్న ఇన్ఫర్మేషన్ మీద పంచులతో తీసుకుపోయి రైడ్ చేయగా దాంట్లో 10 మంది పేక ఆడుతున్నారు. వాళ్ళ దగ్గర 24,040 రూపాయలు మరియు 9 సెల్ ఫోన్లు 3 బైకులు స్వాధీనం చేసుకొని వాళ్ళ మీద కేసు చేయడం అయింది. ఉమ్మారెడ్డి, సాయిబాబా, రాజాగౌడు, భాస్కర్ రెడ్డి, రామరెడ్డి, రాములు, గోపాల్ రెడ్డి, వెంకటస్వామి, వెంకటేశ్వర్, భాస్కర్ రెడ్డి,